బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో అవినీతి తిమింగలాల వేటలో ఏసీబీ అధికారులు మరోసారి విరుచుకుపడ్డారు. తాజాగా హైదరాబాద్ జలమండలి జనరల్ మేనేజర్ కుమార్ ను లక్ష్యంగా చేసుకుని ఏసీబీ అధికారులు మంగళవారం తెల్లవారుజాము నుంచే విస్తృత సోదాలు చేపట్టారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో అధికారులు ఈ దాడులు నిర్వహించారు. చేశారు. మరోవైపు బంగారం, నగదు, వెండిని ఒక ప్రభుత్వ ఉద్యోగి నెలకి ₹1,00,000 జీతం ఉండొచ్చు, కానీ దాదాపు కోట్ల రూపాయలు నెలలోనే సంపాదించాడంటే ఆ వ్యక్తిని స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. ఇప్పటి వరకు అటు అధికారులు ఇంట్లో ఉన్నటువంటి నగదుని కంప్లీట్ మల్లాపూర్ పరిధిలో ఉన్న జలమండలి జీఎం కుమార్ సొంత నివాసంలో ఏసీబీ అధికారులు ఏకకాలంలో తనిఖీలు ప్రారంభించారు. తెల్లవారుజామున 6 గంటలకే జీఎం ఇంటికి చేరుకున్న ప్రత్యేక బృందాలు ఎవరూ బయటికి వెళ్లకుండా, లోపలికి రాకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. కేవలం జీఎం కుమార్ నివాసంలోనే కాకుండా ఆయనకు సంబంధించిన కీలకమైన నెట్వర్క్ పై అధికారులు దృష్టి పెట్టారు. ఇందులో భాగంగానే సన్నిహితులు, బంధువుల ఇళ్లలో మొత్తం 8 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు ప్రారంభించారు. నోట్ల కట్ట ఒక ప్రభుత్వ ఉద్యోగి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పటి వరకు అటు అధికారులు ఇంట్లో ఉన్నటువంటి నగదుని కంప్లీట్గా మిషన్ సహాయంతో కౌంట్ చేశారు. మరోవైపు బంగారం, నగదు, ఒక ప్రభుత్వ ఉద్యోగి నెలకి కుమార్ చంద్రాయనగుట్టలో 126 కోట్ల రూపాయలు విలువ చేసిన ఒక జలమండలికి సంబంధించిన ప్రాజెక్టుని చేశారని చెప్తున్నారు. ఆ ప్రాజెక్టు అనేక అవినీతి అధికారులు గ్రాండ్గా చేసినట్లు అధికారులు చూపించారు. ఆ డబ్బాను ఉదయం నుంచి జరుగుతున్న సోదాల్లో ఇప్పటి వరకు ఏసీబీ అధికారులు 100 కోట్ల ఆస్తుల్ని గుర్తించారు. నిజామాబాద్ లో 3 ఎకరాల భూమి, హైదరాబాద్ లో 3 ఫ్లాట్లు, 6 ఓపెన్ ప్లాట్లను గుర్తించారు. ఆయన ఇంటిలో నిర్వహించిన సోదాల్లో 1,10,00,000 నగదు, కిలోకు పైగా బంగారు ఆభరణాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలో ఈ అవినీతి తిమింగలం బాగోతం తెలిసి ప్రజలు అవాక్కవుతున్నారు. ప్రస్తుతం ఆయన ఇంట్లో ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయి. నోట్ల కట్ట ఒక ప్రభుత్వ ఉద్యోగి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పటి వరకు అటు అధికారులు ఇంట్లో ఉన్నటువంటి నగదుని కంప్లీట్గా తెలంగాణలో అవినీతి తిమింగలాల వేటలో ఏసీబీ అధికారులు మరోసారి విరుచుకుపడ్డారు. తాజాగా హైదరాబాద్ జలమండలి జనరల్ మేనేజర్ కుమార్ ను లక్ష్యంగా చేసుకుని ఏసీబీ అధికారులు మంగళవారం తెల్లవారుజాము నుంచే విస్తృత సోదాలు చేపట్టారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో అధికారులు ఈ దాడులు నిర్వహించారు.
మహా అయితే లక్ష జీతం ఉండొచ్చు, 5 లక్షలు ఉండొచ్చు, 100 కోట్ల వరకు ఆస్తిని కూడబెట్టారు అంటే మల్లాపూర్ పరిధిలో ఉన్న జలమండలి జీఎం కుమార్ సొంత నివాసంలో ఏసీబీ అధికారులు ఏకకాలంలో తనిఖీలు ప్రారంభించారు. తెల్లవారుజామున 6 గంటలకే జీఎం ఇంటికి చేరుకున్న ప్రత్యేక బృందాలు ఎవరూ బయటికి వెళ్లకుండా, లోపలికి రాకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. కేవలం జీఎం కుమార్ నివాసంలోనే కాకుండా ఆయనకు సంబంధించిన కీలకమైన నెట్వర్క్ పై అధికారులు దృష్టి పెట్టారు. ఇందులో భాగంగానే సన్నిహితులు, బంధువుల ఇళ్లలో మొత్తం 8 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు ప్రారంభించారు. ఉదయం నుంచి జరుగుతున్న సోదాల్లో ఇప్పటి వరకు ఏసీబీ అధికారులు 100 కోట్ల ఆస్తుల్ని గుర్తించారు. నిజామాబాద్ లో 3 ఎకరాల భూమి, హైదరాబాద్ లో 3 ఫ్లాట్లు, 6 ఓపెన్ ప్లాట్లను గుర్తించారు. ఆయన ఇంట్లో నిర్వహించిన సోదాల్లో 1,10,00,000 నగదు, కిలోకు పైగా బంగారు ఆభరణాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలో ఈ అవినీతి తిమింగలం బాగోతం తెలిసి ప్రజలు అవాక్కవుతున్నారు. ప్రస్తుతం ఆయన ఇంట్లో ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయి. అటు అధికారులు ఇంట్లో ఉన్నటువంటి నగదుని కంప్లీట్ గా మిషన్ సహాయంతో కౌంట్ చేశారు. మరోవైపు బంగారం, నగదు, ఒక ప్రభుత్వ ఉద్యోగి నెలకి కుమార్ చంద్రాయనగుట్టలో 126 కోట్ల రూపాయలు విలువ చేసిన ఒక జలమండలికి సంబంధించిన ప్రాజెక్టులు చేశారని చెప్తున్నారు. చేశారు. మరోవైపు బంగారం, నగదు, వెండిని ఒక ప్రభుత్వ ఉద్యోగి నెలకి ₹1,00,000 జీతం ఉండొచ్చు, కానీ దాదాపు కోట్ల రూపాయలు నెలలోనే సంపాదించాడంటే ఆ వ్యక్తిని స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. ఇప్పటి వరకు అటు అధికారులు ఇంట్లో ఉన్నటువంటి నగదుని కంప్లీట్ ఒరిజినల్ అది చెక్ చేయడానికి